హాయ్ అండి, నేను వల్లిని. ఆకుకూరలు తినని వారు ఇష్టంగా తినే సూపర్ టేస్టీ శనగపప్పు తోటకూర కాడల కర్రీ సింపుల్గా చేసేయండి. ఇలా చాలా చాలా కమ్మగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 4-5 చెంచాల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 నిమిషం వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, పసుపు కొంచెం, 1 స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసి ఒకసారి బాగా మసాలాలు అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఈ శనగపప్పు తోటకూర కాడల కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. చాలా సింపుల్గా, క్విక్గా కూడా తయారు చేసేయచ్చు. అలాగే 2 మీడియం సైజు టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుని టమాటా ప్యూరీని కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక గంట వరకు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూర కాడలు కొంచెం లావుగా ఉన్నాయని కొంచెం నీళ్ళలో 2 పొంగులు వచ్చినంత వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు తోటకూర కాడలను కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకొని, తోటకూర మాత్రమే కాదండి, తోటకూర కాడలు కూడా చాలా హెల్దీ. మూత పెట్టి సిమ్లో ఒక 2-3 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల 50% వరకు శనగపప్పు తోటకూర కాడలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ములక్కాడలాగే తోటకూర కాడలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. తోటకూర కాడలు, బెండకాయ పులుసు, ఇంకా రొయ్యల కాంబినేషన్లో కూడా తోటకూర కాడలు చాలా టేస్టీగా ఉంటాయి. శనగపప్పు తోటకూర కాడల కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కూరని కుక్ చేసుకోవాలి. చివరిగా 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, కొంచెం కస్తూరి మేతి కూడా నలుపుకొని వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండి శనగపప్పు తోటకూర కాడల కర్రీ తయారు. ఈ కర్రీ అన్నం, చపాతీ, పుల్కలోకి చాలా బాగుంటుందండి. వీలైతే ఓసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thanks for watching. God bless you.